आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। वजीर जुपल्ली कृष्णा राव ने कहा है कि मुत्तहदा महबूबनगर ज़िले के आबपाशी मनसूबों को हुकूमत की जानिब से खुसूसी तरजीह दी जा रही है और उन्हें जल्द अज जल्द मुकम्मल करने के लिए मौसर इक़दाम किए जाएंगे। मंगल के रोज़ वजीर ने नागर कर्नूल ज़िले के कोल्हापुर हलके में वाक़ पालमू रंगारेड्डी लिफ्ट इरीगेशन स्कीम के तहत नारलापुर रिजर्वायर पंप हाउस और पैकेज 3 के जारी तामीराती कामों का मुआयना किया। इस दौरान उन्होंने मुताल्लिक़ा हुकाम से मनसूबे की पेशरफ्त पर तफसीली मालूमात हासिल की और कामों की रफ्तार मज़ीद बढ़ाने की हिदायत दी। वज़ीर ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि वज़ीर आला रेवंत रेड्डी की हिदायत के मुताबिक मुत्तहदा महबूबनगर ज़िले को तमाम आबपाशी मनसूबों को जल्द मुकम्मल करने पर खुसूसी तवज्जो दी जा रही है। उन्होंने कहा कि मनसूबों में दरपेश मसाइल और रुकावटों को फौरी तौर पर दूर किया जाएगा ताकि किसानों को जल्द फ़ायदा पहुँच सके। उन्होंने मुताल्लिक़ा अफसरान को हिदायत दी कि तामीराती काम मेयार के मुताबिक और मुकर्ररा मुद्दत में मुकम्मल किए जाएँ। इस मौके पर कुचकूला राजेश रेड्डी, ज़िला कलेक्टर हेमंत केशु पाटिल, SP संग्राम सिंह जी पाटिल, महकमा आबपाशी के आला अफसरान और दीगर मुताल्लिक़ा ओहदेदारान भी मौजूद थे। సిస్టమ్ అంతా ఓన్లీ పంపులు ఒరిజినల్గా ఈ సబ్మర్జెన్సీనే సరిపోతుందని చెప్తుంది. కొత్త రిజర్వాయర్ పెట్టాలి మరి 1 TMC కాస్ట్ అదే వాటర్ ఎక్కువ ఆగేది అక్కడ సార్ 50-60 లీటర్ల వాటర్ వాటర్ వెళ్తుంది 328. ఈ నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా అట్లాగే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించి కొన్ని అంశాలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఏవైతే కల్వకుర్తి మోటార్లు కాలిపోయినాయో గత ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు వాటిని అసలు రిపేర్ చేయలే. 5 మోటార్లు కానీ 3 నడుస్తూ ఉన్నాయి. సో దానికి ఆ రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ రెగ్యులేటర్ ఏర్పాటు సంబంధించి 10 సంవత్సరాలు చేయలే. ఇప్పుడు ఒకటి జిల్లా కలెక్టరు, SP గారితో పాటుగా శాసనసభ్యులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది ఈ మోటార్లను రిపేర్ చేయాలంటే కూడా తక్షణమే చేయాలంటే కూడా ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోతాయి. సో కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్లు ఆపలేం కాబట్టి ఈ మోటార్ రిపేర్ చేయలేకపోతా ఉన్నారు అన్నట్టు. సో దీన్ని పరిష్కారం కోసం ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు ప్రాజెక్ట్ అవుతుందో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు ఒక తూము పెట్టడం జరిగింది. అంటే ఒక 1000 క్యూజెక్స్. సో దాని మూలంగా ఈ 3 మూలతో పాటుగా ఈ 1000 క్యూజెక్స్ కలవడం మూలాన సుమారుగా 3.5 లక్షలు 4 లక్షలకు నీళ్ళు వచ్చే అవకాశం. సో దాన్ని అది ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క మిషన్ భగీరథకి సంబంధించినటువంటి ఇంకా ఒక 4 రోజులు టైం పడుతుంది అది పూర్తి కావడానికి. అది పూర్తయితే ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది చేస్తాం. అట్లాగే ఈ 4,60,000 ఎకరాలు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా ఇటు నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్ కలిపి. సో ఈ 4,60,000 ఎకరాలకు 4,600 క్యూజెక్లు నీళ్ళు తీసుకుపోవాలంటే గతంలో నిర్మాణం చేసినప్పుడే ఎల్లూరు నుంచి సింగోటం దాకా, సింగోటం నుంచి మధ్య మధ్యలో అక్కడక్కడ గుడిపల్లి దాకా
ఇంకా కొంత మట్టి కట్ట ఈ మొత్తం మోటార్ లాంచ్ చేసి ఇటు పాలమూరులో ఒక 1000 క్యూసెక్ తీసుకొని వస్తే ఆ ఇబ్బంది అవుతుంది. సో దాన్ని కూడా సరి చేసి ఏర్పాటు చేసి దాన్ని ప్రత్యక్షంగా పరిశీలన కోసం సంబంధిత అధికారులను కలెక్టర్తో అందరూ కలిసి రావడం జరిగింది. సో దానికి శ్రీకారం చుట్టే కలిసి దాన్ని పెంచే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు నాగర్కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి అండ్ కొల్లాపూర్ ఈ 5 నియోజకవర్గాలకు మహాత్మా గాంధీ కల్వకుర్తి కింద ఎప్పటికీ నీటి ఇబ్బంది రాకుండా కోసం చేసే కార్యక్రమం ఒకటి. అలాగే పాలమూరు రంగానికి సంబంధించి ఇంకా ప్యాకేజ్ 3లో వాళ్ళు వదిలేసిపోయినారు. దాన్ని మళ్ళీ శీఘ్రగతిన పూర్తి చేయడం కోసం దాన్ని పరిశీలన చేయడం కోసం రావడం జరిగింది. అట్లాగే ఈ పాలమూరు రంగానికి సంబంధించి ఇప్పుడు 4 మూటలు రెడీ అయినాయి. ఇంకా 5 మూటలు రెడీ చేసేది ఉంది. ఇంకా అసలు మూటలే రాలే మిగతా 5 మూటలు ఇప్పటిదాకా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో. అయితే 90% పూర్తి చేసినటువంటి నాయకులు ఏదో మాట్లాడుతూ ఉన్నారో, పాదయాత్ర చేస్తామని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆనంది నార్లాపూర్ రిజర్వాయర్లో నిలబడడం జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ ఇంకా పూర్తి కాలే, మెయిన్కే రాలే.